భారత జాతీయ మహిళా సమాఖ్య ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 115వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. భారతదేశంలో నేటికి మహిళలకు నిజమైన స్వాతంత్రం రాలేదని NFIW తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ముడుపు నల్లిరెడ్డి అన్నారు. ఆనాడు మహాత్మా గాంధీ అర్ధరాత్రి మహిళ ఒంటరిగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం వస్తుందన్నారు. నేడు మిట్ట మధ్యాహ్నం ఒక మహిళ రోడ్డుపై తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చే పరిస్థితులు దేశంలో లేవన్నారు. భారతదేశ వ్యాప్తంగా మహిళా సంఘాలు ఎన్నడో చెప్పిన మహిళా సాధికారత కొరకు ప్రభుత్వాలు కఠిన చట్టాలు అమలు చేయాలన్నారు. మహిళల రక్షణ కొరకు మహిళల మాన ప్రాణాలు కాపాడడానికి ప్రతి మండలంలో ఒక మహిళా పోలీస్ స్టేషన్ షీ టీంలు పెంచినప్పుడే మహిళలకు సాధికారత దక్కుతుందని తెలిపారు. శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మహిళలు అన్ని రంగాలలో ముందుంటున్నారు. కానీ ఒక పక్క చూస్తుంటే ఎంత ముందున్నా కానీ మహిళలని ఎలా అంటే యూజ్ చేసుకోవడంలో మహిళలు ఆదిశక్తి, మహిళలు పరాశక్తి అనుకుంటూ మరి మహిళలని గౌరవించడంలో మరి చూస్తున్న ప్రేమ అనేది తక్కువ అనిపిస్తుంది. మరి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నప్పుడు మేము ఎన్ని డిమాండ్స్ చేసినా మరి అందులో ఒక్కటి కూడా మరి అమలు చేయకపోవడం అనేది శోచనీయం. మరి ఒక పక్క చూస్తుంటే మహిళలపై అత్యాచారాలు, చిన్నపిల్లలపై, బాలికలపై అత్యాచారాలు, హింసలు ఎన్నో జరుగుతున్నప్పటికీ చట్టాలు తెచ్చిన ఆ చట్టాలు ఎక్కడికి పరిమితం అని అంటే స్టేషన్ల వరకే పరిమితం అవుతున్నాయి. మరి ఎంతవరకు నిజం మేము చెప్తున్నాము. మండలాలలో మహిళా పోలీస్ స్టేషన్లు పెట్టాలి, మరి సి టీంలను పెంచాలన్నప్పటికీ కూడా అసలు ఎక్కడ చూసినా కానీ ఇది పెంచడం లేదు, జరగడం లేదు. మరి ప్రభుత్వాలు ఎక్కడన్నా బీజేపీ ఇప్పుడు వచ్చింది, ఎన్ని ఆగడాలు జరుగుతున్నా ఆపుతుందా? ఆపట్లేదని అంటున్నాం. మరి 33% రిజర్వేషన్ ఆనాడు ఒప్పుకున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఇంతవరకు నోచుకోవడం లేదు మేము. కానీ ఒక పక్క 50% రిజర్వేషన్ ఇచ్చి మరి మహిళలని గెలిపించినప్పటికీ కూడా మరి పురుష ఆధిక్యత ఇంకా కొనసాగుతుంది. శుభాకాంక్షలు తెలియజేస్తూ